నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేరాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా ధ్యేయం. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీ రెడీ. Best of luck, my boy. Punch. స్టార్ట్ అయింది బెదరు. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తర లేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కలవాడే కండ కలవాడు కదా బెదరు. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా? ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించో. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. నేను చెప్పాను కదా బెదరు, నీకు టైం అయిపోయింది. తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరు. టైం బెదరు, టైము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరు. పూసులు పోతే జాతికాని వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరు? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడ్సే చాటిసేదో నాకు వచ్చేది. ఆ 1, ఆ 2, ఆ 3 డౌట్ లేదు, గోళ్ళెం పెట్టుకోవచ్చు. ఆడుదంతే మూటతో సహా 2 కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంతే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నంబర్ 1 రా, నాకు ఎదురే లేదు. ఐఎమ్ ద బెస్ట్. yes you are always best. కాదని ఎవరన్నారన్నా? నిన్నటిదాకా నెంబర్ 1 మనవాడే. కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ 1 ఆడికెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? పబ్లిక్ లో పొడిచిన పోలీసులకు మా పేరు చెప్పే దమ్ము లేనోడాడు. ఆడి గురించి ఏంట్రా? సోదరా, నువ్వేం టెన్షన్ అవ్వకు. రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ నువ్వు రెడీ అయిపో. కుక్కకు గాడిద సలహా వేయటం అంటే ఇదే. ఈ తొక్కలో సత్తిగడికి కూడా బుర్రలేదు. రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ, కట్లు ఎక్కువ. ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లేసాం. ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ. పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? నీది కాదు. మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది. తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు? మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ 1 అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ 1 అవుతారా? ఏం నేర్చుకునేది? మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడిది అనితే స్టేట్ అవతల పడ్డు. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి.
అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి? చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం వర్రీ అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంప తెగ మనవాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అయ్యా ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. స్టాప్. నువ్వు రూల్స్ అతిక్రమిస్తున్నావు. యు ఆర్ వయలేటింగ్ ద రూల్స్. యు ఆర్ వయలేటింగ్ ద రూల్స్. విరుద్ధంగాను. ఐ టోల్డ్ యు, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. గెట్ అవుట్. ఈ తైక్వాండోకి సూరజ్ ఒక్కడే. అండర్స్టాండ్? ఏంట్రా నన్ను ఛాలెంజ్ చేస్తావా? నాకు పోటీగా ఇంకొకటి. ఐ యామ్ ది ఛాంపియన్. I am the champion. Okay. నాన్న అడుగు భద్రాచలం. భద్రాచలం, నా వల్ల మీకు అవమానం జరిగింది. నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు. మీరు ఓడిపోయానని బాధపడకూడదు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్లే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఎస్ మై బాయ్, ఓటమిని ఓర్చుకో, గుణపాఠం నేర్చుకో, విజయాన్ని గెలుచుకో. అందుకు కావలసింది నిరంతర శ్రమ, పట్టుదల. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. పిరికివాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా? పట్టుదలతో శ్రమించి నా జీవితాశయాన్ని నెరవేరుస్తావా? నీ ఇష్టం. నా ఆరోగ్యాన్ని, నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీకోసమే ఆలోచిస్తున్నాను, నీకోసమే శ్రమిస్తున్నాను. మీరేంటండి? ఏంటది మేస్తారు? భగవద్గీత
నిన్న మా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది. దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధూనాం, దీనికి అర్థం కాల. మీరేమన్నా చదివి చెబుతారని పట్టుకొచ్చా. బాగున్నాకన్నా బెటర్గా చెప్తా. మాస్టారు, పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకి రాదు, ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అదేంటి? అదంతే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం ఆల్ దాటి అవతలకి వెళ్ళలేదు కదా. అబ్బో, మరి నీ రేంజ్ ఏంటో? పలక బలపం కంటితో కూడా చూడలేదుగా. భలే ఒరే. మా ఊర్లో కొనాల్సిన అవసరం లేదండి. ఎరా ఛాంపియన్, నిరోధ్ ప్యాకెట్ కొనడానికి వచ్చారా? అరే, ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దు తోక పట్టుకొని పొలం దున్నుకోపా. ఏయ్, మాట్లాడవేరా? వాడేం మాట్లాడతాడా? నా సిగ్గుసెర ఉంటేగా. యూ రాస్కెల్, డోంట్ టాక్. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకురా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు. నన్ను ఒక్క మాట అనగానే ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకటా? అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడిప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం, ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బెదరు. రేయ్, ఇన్నాళ్లుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది నా తొక్క? ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు. ఇది బై బర్త్ రావాలి నాలాగా. అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తుగా ఓడిపోయేటట్టు బ్లెస్ చేయి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధరన్. Very good. Next, Mr. Suraj and Anil Desai. గాడ్, ఒక్క ప్రోగ్రామ్ కూడా సరిగ్గా లేదు. Now the finals between Mr. Suraj and Bhadrachalam. Rohit.
గాడ్, నా మాట కూడా విన్నావు. థ్యాంక్స్. That is against rules. Don't do it. తమ్ముడు భద్రాచలం. I am proud of you, my boy. I am proud of you. ఈ విజయం No doubt in it. He's the మా champion. గురువు గారు. He's going to represent our nation. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాష్ట్ర ప్రముఖులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధినేత గౌరవనీయులు శ్రీ కేకే గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ టు మిస్టర్ కేకే. డియర్ ఫ్రెండ్, మట్టి నుంచి వచ్చిన మాణిక్యం, పల్లె నుంచి వచ్చిన పగడం మన ఈ భద్రాచలం గారు. థాయిలాండ్ లో జరిగే టైక్వాండో పోటీలకు భద్రాచలం గారిని, సూరజ్ గారిని మన దేశం తరఫున పంపించాలని మా సంస్థ నిర్ణయిస్తూ అందుకయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీయే భరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభ జరగడానికి మా సంస్థ ఈ స్పాన్సర్షిప్ చేయడానికి ముఖ్య కారకురాలు మై లవ్లీ ప్రిట్టి లవింగ్ డాటర్. ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ హర్. భద్రాచలం గారికి ఫీల్డ్ ఆమె చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుందని భావిస్తూ ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సర్ప్రైజింగ్ గా ఉందా? మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఒకే కాలేజ్లో చదువుతున్నాం. నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. క్లాప్. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. చెట్టు పెంచేది ఒకరైతే పండు తినేది ఇంకొకరు. లోకం తీరేదమ్మా.